యూకేలో స్ట్రాబెరీ పికింగ్ ఎలా ఉంటుందో ఇవాళ నేను మీకు చూపిస్తాను, రండి. ఈ స్ట్రాబెరీస్ కోయడానికి నేనున్న ప్లేస్ నుంచి ఒక 2 గంటలు బస్సులలో జర్నీ చేసి వచ్చాను. ఇప్పుడు నేను వెళ్ళబోయే ప్లేస్ వచ్చి పార్క్ సైడ్ ఫార్మ్ పిక్. నేనున్న ప్లేస్ కి ఇది చాలా దూరము. ఈ ప్లేస్ వెళ్ళడానికి నాకు 2 hours బస్ జర్నీ పట్టింది. క్యాబ్ లో అయితే ఓన్లీ 1 hour లో రావచ్చు. ఈ ప్లేస్ కి వెళ్ళగానే అక్కడ ఏమేమి దొరుకుతాయి వాటి ప్రైసింగ్ లిస్ట్ చూపించారు. ఇక్కడ ఫామ్ లోకి ఎంట్రీ పర్ పర్సన్ 5 pounds. మళ్ళీ ఆ 5 pounds లో మీరు తీసుకున్న వాటిపైన 4 pounds మళ్ళీ మీకు ఆఫ్ వస్తుంది. అంటే మీకు ఇక్కడ ఎంట్రీ ఓన్లీ 1 pound. నేను ఓన్లీ 2 baskets తీసుకున్నా స్ట్రాబెరీ ఇంకా రాస్బెరీ పికింగ్ కోసం. ఫస్ట్ అయితే స్ట్రాబెరీ పికింగ్ వెళ్ళిపోయా. నేను లైఫ్ లో ఫస్ట్ టైం ఇంత పెద్ద ఫామ్ చూడటము. ఈ ఫామ్ లో స్పెషాలిటీ ఏంటంటే మనకు నచ్చిన ఫ్రూట్స్ మనమే ఓన్ గా పిక్ చేసుకోవచ్చు. ఇది స్ట్రాబెరీ పువ్వు, ఇది పిందె, ఇది పచ్చికాయ, ఇది దోరకాయ, ఇది పండుకాయ. నో ఈటింగ్ ఇన్ ఫీల్డ్ ప్లేస్ అంట. వాళ్ళేమో అక్కడ తినకూడదని బోర్డు వేశారు, బట్ మనం తినకుండా ఆగలేం కదా. వాళ్ళు నేను తినడం చూస్తే పొట్టు కొడతారేమో. సో ఇదంతా బ్లాక్ బెర్రీస్, ఇంకా రేపు కాలేదు, అందుకే వీళ్ళు ఎంట్రీ లేదని తాడు కట్టింది. సో ఇప్పుడు మనం ఉండేది రాస్బెర్రీస్ ఫామ్. రాస్బెర్రీస్ ఏంటంటే ఇవి రెడ్గానే ఉంటాయి, ఇట్లా అంటే వచ్చేస్తాయి, డ్రై అయిపోయినట్టు మనం తినచ్చు. మన రాస్బెర్రీ ఇంకా స్ట్రాబెరీ పిక్ చేసుకున్న స్ట్రాబెరీ ఇంకా రాస్బెర్రీ తీసుకుని బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళా. దీని ప్రైస్ నాకు దగ్గర 12 pounds పడింది. అది మరి మన స్ట్రాబెరీ ఇంకా రాస్బెర్రీ పికింగ్. మొత్తానికి చెప్పాలంటే మంచి ఎక్స్పీరియన్స్. ఎప్పుడు వర్క్లో ఉండి ఇలా ఒకసారి బయటకు వచ్చి ఏదో ఒక ఫన్ యాక్టివిటీ టైప్లో బాగానే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో మీకు బాగా తెలుసు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఉంటా, బాయ్.